సార్ మనం అనుకున్నట్టు ఈ పెయిన్స్ని తగ్గించుకోవడానికి హరిత వెల్నెస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే చాలా మందికి ఈ నెక్ పెయిన్, సర్వైకల్ రీజన్ దగ్గర, అలాగే భుజాల నొప్పులు కూడా ఎక్కువ అవుతున్నాయి సార్. దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ఏమైనా అందిస్తున్నారా మరి? అవునమ్మా, ముఖ్యంగా ఈ నెక్ పెయిన్ గురించి మనం మాట్లాడుకుంటే సర్వైకల్ స్పాండిలైటిస్, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అలాగే చిన్న చిన్న యాక్టివిటీస్లో ఇవాళ రేపు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ జీవన విధానం మనకు లేకపోవటం వల్ల ప్రతి చిన్న విషయం, ముఖ్యంగా మనం చెప్పాలంటే మరి చిన్న బాగా అందరికీ అనుభవం ఉంటుంది. మనం హెడ్ బాత్ చేసిన తర్వాత టవల్తో తలని ఇటు గట్టిగా తుడుచుకుంటాం, ఒక్కసారిగా నెక్ క్యాచ్ అయిపోతుంది. ఇలాంటి చిన్నపాటి చిన్న చిన్న యాక్టివిటీస్కి కూడా మనకు కండరాలు పట్టేయటము, ముఖ్యంగా మెడ తిరగనీయకుండా చేస్తుంది. అంత బలహీనంగా ఉన్న కండరాలని మనం ఏ విధంగా బలంగా చేయొచ్చు, సో వాటిని మనము నెక్స్ట్ లెవెల్కి అంటే స్పాండిలైటిస్ లెవెల్కి వెళ్లకుండా కాపాడవచ్చు. వీటిని అన్నిటిని కూడా మనము అర్థం చేసుకొని వాటికి సంబంధించిన రీహాబిలిటేషన్ పద్ధతిని, ముఖ్యంగా వాటిలో ఫిజియోథెరపీ ఒకటి వన్ ఆఫ్ ది కోర్ ఆబ్జెక్టివ్. వాటిల్లో ఇచ్చే మొడాలిటీస్ ఏదైతే ఉన్నాయో, అల్ట్రాసౌండ్ కావచ్చు, ఐఎఫ్టీ కావచ్చు, అలాగే ఈ హరిత వెల్నెస్లో ముఖ్యంగా ఎంఎఫ్ఆర్, మయోఫేషియల్ రిలీజ్ టెక్నిక్స్, వీటిని మనము ఎలా అప్లికేషన్స్ ఈ డిసీజ్డ్ ఆర్ వీక్ మజిల్స్ మీద మనము అప్లై చేయొచ్చు అనేది ముఖ్యంగా ఈ హరిత వెల్నెస్లో చేయొచ్చు. అలాగే ఈ స్పాండిలైటిస్ వల్ల వచ్చే భుజాల నొప్పులకు కూడా మనము రేడియేటింగ్ కాకుండా మనం కాపాడవచ్చు.